ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. మరొక పునరుత్థాన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనములు చెల్లిస్తూ ఆయన యొక్క అత్యంత కృపా మహిమలకు ఆధారమైనటువంటి ఆ దేవుని మహాసన్నిధికి మనము చేరగలిగి ఆయనను స్తుతించడానికి ఆయన ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి, అనుభవంను బట్టి దేవునికి వందనం చెల్లించుకుంటూ ఈ ఉదయ కాలమున మనమందరం కూడా మరి సిద్ధపడుతున్నాం కదా, దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించడానికి సిద్ధపడుతున్నాము. మరి ఎలాంటి ధన్యత మనకిచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుందాం. ఈ దినము దేవుడు మనకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, ఆయన గొప్ప దేవుడు, ఆయన నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మను రక్షించును. ఈ దినము మనకు ఇచ్చినటువంటి వాగ్దానం అదే. దేవుడు మహాశక్తిమంతుడు, ఆయన నీ మధ్య ఉన్నాడు. ఆయన మరి ఇక్కడ ప్రవక్త రాసినటువంటి మాటలు, నీ మధ్య ఉన్నాడు, నీ మధ్య, నీలో, నీ మధ్య. మన మధ్యలో ఏముంటుంది? ఆత్మ ఉంటుంది కదా, మన ప్రాణములు, మన ఆత్మలో ఆయన ఉన్నాడు. మరి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన ఎల్లప్పుడూ కూడా, అంటే నీ మధ్య ఉన్నాడు అంటే ఆయన ఎక్కడున్నాడు? ఎంత శక్తిమంతుడు ఆయన! ఆయననే నీ మధ్య ఉన్నప్పుడు నువ్వెంత శక్తిమంతుడు అవుతావు? ఆయన నిన్ను రక్షిస్తాడు. అంతేకాదు, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషిస్తూ, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును అని రాయబడి ఉంది. మరి ఇలాంటి గొప్ప ధన్యత ఇచ్చినటువంటి ఆ దేవాది దేవునికి మనము వందనం చెల్లిద్దాం. మరి దేవుడు ఒక గొప్ప సంగతిని మనకు తెలియజేస్తున్నాడు. ఏంటంటే, అవర్ డైలీ బ్రెడ్ అనే ఒక బుక్లో రాయబడినటువంటి సంఘటన. దాదాపు 50 సంవత్సరాల జైలు శిక్ష కొరకు ఒక అమ్మాయి, 16 ఏళ్ళ అమ్మాయి చెరసాలలో వేయబడిందట. ఆమె ఒక ఏమంటారు, ఒంటరిగా ఉండేటువంటి ఆ స్థితిలో ఆమె ఉంచబడింది. ఆమె ఎవరితో కలవడానికి వీల్లేదు, ఎవరితో మాట్లాడడానికి వీల్లేదు. ఆమె ఒంటరితనంతో అలా ఉండాలి. అలాంటి స్థితిలో ఒక అమ్మాయిని, 16 ఏళ్ళ అమ్మాయిని పనిష్మెంట్ ఇచ్చి ఆమెను చెరసాలలో ఉంచారు. అయితే ఆమె తను ఇతరులతో ఎవరితో కలవడానికి వీల్లేదనమాట. 1 సంవత్సరం వరకు ఆమె అలాగే, ఎవ్వరు కూడా విజిటర్స్ లేకుండా, ఎవరు బయట నుంచి విజిటర్స్ రాకూడదు, అక్కడ ఉన్నటువంటి చెరసాలలో ఉన్న ఇతర ఖైదీలు కూడా ఆమెను కలవకూడదు. అలాంటి పరిస్థితిలో ఆమె ఉండగా చాలా ఒంటరితనంతో ఆమె బాధపడుతూ ఉండేదన్నమాట. అయితే ఒకసారి ఒక పరిస్థితి, ఒక అవకాశం దొరికింది. ఏంటంటే, సేవకులు అక్కడికి వచ్చి కొంతమందితో మాట్లాడడం, వాళ్లకు మినిస్ట్రీ అంటే పరిచర్య, దేవుని యొక్క వాక్యం వినిపించి, సువార్తను వినిపించి, వారితో మాట్లాడి వాళ్లకు బాప్తిస్మం ఇచ్చే ఒక అవకాశాన్ని ఆ జైలు అధికారులు ఏర్పరిచారు. అయితే ఆ విధంగా ఆ అమ్మాయి సెల్లులోకి ఒక సువార్థికుడు వెళ్ళాడనమాట. వెళ్ళి ఆమెకు యేసయ్యను గురించి చెప్పాడు, సువార్తను చెప్పాడు. అప్పుడు ఆ అమ్మాయి అడిగిందనమాట, నాకు కూడా బాప్తిస్మం ఇవ్వండి, నేను కూడా బాప్తిస్మం తీసుకుంటానని. అయితే ఆమె అంతవరకు కూడా వాటర్ బాటిల్స్తోనే బాప్తిస్మం ఇచ్చేవారు. అప్పుడు ఎందుకో ఆమె విషయంలో మాత్రము వారు ఒక అవకాశం ఇచ్చారు. ఏంటంటే, ఒక పూల్లో ఆమెను ముంచి బాప్తిస్మం ఇవ్వడానికి. ఆ విధంగా మిగతా దేవుని సేవకులు అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉండగా ఆమె బాప్తిస్మం పొందుకునింది. ఆ బాప్తిస్మం పొందుకున్నప్పుడు, అంటే ఆమె తన యొక్క ఆ సువార్త విన్నప్పుడే ఆమె చాలా ఏడ్చి పశ్చాత్తాపపడి ఆమె తన పాపాలన్నీ కూడా ఒప్పుకోవడం జరిగింది. ఆ బాప్తిస్మం ఇచ్చే సమయంలో కూడా ఆమె చాలా ఏడ్చిందనమాట. నిజంగానే దేవుడు ఎంత కృపగలవాడు కదా. నిజానికి దేవుడు న్యాయవంతుడు. ఆయన
ప్రతి ఒక్కరి విషయంలో కూడా న్యాయం తీర్చే దేవుడు. అయితే ఆయన ఎంత న్యాయవంతుడో అంతే కనికరం కలిగినటువంటి వాడు. అందుకే 15వ వచనంలో మనం చూసినట్లయితే జెఫన్యా గ్రంథము 15వ వచనంలో తాను మీకు విధించిన శిక్షను ఆయన కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెలగొట్టి ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. అంటే మనకు దేవుడు మన యొక్క శిక్షను కొట్టివేసి ఉన్నాడు, మన శత్రువులను కూడా మన ఎదుట నుంచి ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. కాబట్టి మీరెప్పుడు భయపడొద్దండి అని ఇక్కడ దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. మీకు ఇక మీదట మీకు అపాయము సంభవించదు, మీకు ఏ భయము ఉండదు. కాబట్టి భయపడకుము, సియోను ధైర్యం తెచ్చుకొనుము, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మను రక్షించును అని రాయబడింది. అంటే ఇలాంటి గొప్ప వాగ్దానం ఆయన మనకిచ్చాడు. మరి మనము పశ్చాత్తాపపడినప్పుడు అది మనకు విమోచనకు నడిపిస్తుంది. అంటే మన హృదయంలో ఎప్పుడైతే పశ్చాత్తాపం మొదలవుతుందో అప్పుడు దేవుడు మనకు ఒక విమోచనను తీసుకొని వస్తాడు. ఎవరైతే దుఃఖపడుతున్నారో వారికి ఓదార్పును తీసుకొని వస్తాడు, విడుదలను తీసుకొని వస్తాడు. ఇశ్రాయేలీలు 400 సంవత్సరాల పైననే బానిసత్వంలో భయంకరంగా దుఃఖిస్తూ బాధపడుతూ మొరపెడుతూ ఉన్నప్పుడు ఆ మొర విన్నటువంటి దేవుడు తానే దిగి వచ్చి మోషేను ఆయత్తపరిచి మోషేను ఆ ఫరో దగ్గరికి పంపించి అతని ద్వారా వారికి విడుదలను ప్రసాదించాడు. ఆ విధంగానే మన జీవితాలలో కూడా దేవుడు మనము ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో ఆయన మనకు విడుదలను చూపిస్తాడు. ఎందుకంటే దేవుడే మన యొక్క శిక్షను తీసివేసి ఉన్నాడు, కొట్టివేసి ఉన్నాడు. కాబట్టి మనకు నమ్మకము, నిరీక్షణ కలుగులాగున ఈ జెఫన్యా మాటలు మనకు ఎంతో ధైర్యం కలిగిస్తాయి. జెఫన్యా చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే ఆయన మనలో చాలా హర్షం వెలిబుచ్చుతాడంట, మన గురించి ఆయన మహా ఆనందిస్తాడట. ఎప్పుడైనా మీరు ఆలోచించారు ఆ విషయం? ఆయన మన గురించి ఆలోచించి మన గురించి సంతోషించడం అంటే అది ఎంత గొప్ప ధన్యత కదా. మనకు అసలు ఏమాత్రమైన అర్హత ఉన్నదా? మనకు అసలు ఏమాత్రమైన అవకాశం ఉన్నదా ఆ విధంగా పొందుకోవడానికి? ఆ విధంగా మన ద్వారా మనల్ని చూసి దేవుడు సంతోషిస్తాడు అంటే అసలు నమ్మశక్యంగా ఉన్నదా? కానీ దేవుడు చేస్తాడు. ఆయన మనల్ని ఏమీ అనడంట, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషం చేత ఆయన హర్షించును అని చెప్తూ ఉన్నాడు జెఫన్యా ప్రవక్త. ఇంగ్లీష్లో అయితే ఏమని ఉంటుందంటే హీ విల్ నో లాంగర్ రిబ్యూక్ యూ బట్ విల్ రిజాయిస్ ఓవర్ యూ విత్ సింగింగ్ అని. సింగింగ్ అంటే ఆయన పాట పాడతాడంట సంతోషంతో. మనకు కూడా సంతోషం కలిగినప్పుడు ఒక్కొక్కసారి పాటలు పాడతాం కదా. మరి దేవుడు కూడా నీ గురించి పాటలు పాడతాడంట. ఎంత అద్భుతం కదా, ఎంత సంతోషకరమైన విషయం. మరి నీ యందు ఆయన సంతోషించి హర్షించి ఆయన మన కొరకు పాటలు పాడతాడంట. మరి అందరూ బట్టి మనం ఎంతైనా సంతోషించగలం. ఎందుకంటే అసలు అలాంటిది మనకు అలా జరుగుతుంది అని మనం ఊహించలేము. అంత గొప్ప సంగతి ఇది. దీనిని బట్టి మనం ఎంతో సంతోషించాలి. దేవుని విమోచనను, విడుదలను పొందుకోలేని వారి కొరకు మనము ఎల్లప్పుడూ కూడా ప్రార్థిస్తూ వారి కొరకు మనము వారికి ఏదో ఒక విధంగా మనము సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి. ఎందుకంటే సువార్త ప్రకటించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలామంది తెలియక నశించిపోతూ ఉన్నారు కదా. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సువార్తను ప్రకటించడం మన యొక్క బాధ్యత. అదే కదా దేవుడు ఇచ్చినటువంటి ఒక మహా ఆజ్ఞ, మీరు వెళ్ళి సర్వలోకమునకు సువార్త ప్రకటించండి అని. ముఖ్యంగా ఎవరైతే నేను దేవునికి చాలా దూరంగా ఉన్నానని ఫీల్ అవుతూ ఉంటారు కదా, అలాంటి వారికి ప్రాముఖ్యంగా మనము సువార్త ప్రకటించడం అది ఒక తప్పనిసరి పనిగా ఉంచుకొని ఆ విధంగా చేయడానికి దేవుడు మనకు కృప చూపించాలని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మనకు తెలీదు, ఎవరి హృదయంలో ఏముందో మనకు తెలీదు, ఎవరి హృదయంలో శూన్యం ఉందో మనకు తెలీదు. కానీ దేవుడు తన నడుపుదల చేత మనల్ని నడిపించినప్పుడు, అవకాశం దొరికినప్పుడు మనం తప్పకుండా వారికి సువార్త ప్రకటించాలి.
మనం ఎక్కడున్నా సరే, ఎక్కడ ఏం చేస్తున్నా సరే, మనము ఎంత ఒంటరితనంతో ఉన్నా సరే, ఒకవేళ మరి మర్చిపోయిన వారిలాగా, లేకపోతే అసలు మనల్ని పట్టించుకోవడానికి అర్హత మాకు లేదు అని అనుకున్న రీతిగా మనం ఉన్నామేమో. అయితే దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, మనల్ని వెంటాడుతూ ఉంటాడు. ఆయన తప్పకుండా నిన్ను రక్షించాలని ఆయన ఎదురు చూస్తూ వెంటాడుతూ తన అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన కూడా. మరి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని యొక్క చేతికి అందుబాటులోనే ఉన్నాడు. ఎవరు కూడా ఆయనను ఆయన ఎవరిని విడిచిపెట్టాడు. ఆయనకు తప్పకుండా మనము సరెండర్ చేసుకుంటే మనము గొప్ప విమోచనను పొందుకోగలం. అలాంటి గొప్ప కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహింపబడాలని మనము మనవంతు సహాయంగా మనం చేయవలసినది, ఎవరికైనా అవసరమైన వాళ్లకు వాక్యము చేరవేయడం అన్న ఆ కృపను మనం కలిగి మనం తప్పకుండా ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, స్తోత్రం నాయన. ఈ పెందలకడ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనలు ఆలకించమని వేడుకొంచున్నాము తండ్రి. ప్రభా, మాకు మీరు ఇచ్చిన అనేకమైన అవకాశాలను బట్టి మేము జ్ఞాపకం చేసుకొని తప్పకుండా మరి ఎవరైనా ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరైనా ఒంటరితనంతో బాధపడుతూ ఉంటే, ఎవరైనా నిస్సహాయాలుగా ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, శక్తిహీనులుగా ఉన్నప్పుడు, మాకు దేవుడు ఏమీ చేయడు, మాకు యెహోవా దూరంగా ఉన్నాడు, మాకు చెయ్యడు అని ఒక ఫీలింగ్లో ఉన్నప్పుడు, అలాంటి వాళ్ళను తండ్రి మేము కనుగొని వారికి తప్పక నీ యొక్క వార్తను వినిపించేలాగున మాకు కృప చూపించండి. మా ప్రభా, ఎవరెవరైతే ఆ విధంగా కష్టపడుతూ ఉన్నారో, ఎవరైతే మరి బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే మరి నాకెవరు లేరు అని నిరుత్సాహంతో దుఃఖంతో ఉన్నారో, అలాంటి వారిని ప్రభా మీరు తప్పకుండా ఓదార్చి వాళ్ళను లేవనెత్తండి. వారికి తప్పకుండా మీరు సహాయం చేయండి. మా ప్రభా, తప్పకుండా వారికి విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఎంతోమంది ప్రభా మరి నీ సన్నిధికి రాకుండా, నిన్ను అంగీకరించకుండా, నీ సిలువ విలువ నెరగకుండా ఉన్నారు. అలాంటి వారి హృదయాలను మీరు లేవనెత్తమని, దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి మనోనేత్రాలను వెలిగించమని, వారిని తెలుసుకునేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. ఈ దినం పునరుత్థాన దినం. అనేక మంది ప్రభా నీ సన్నిధిలో వచ్చి నిన్ను స్తుతించి ఘనపరిచి నిన్ను ఆరాధిస్తూ ఉన్నారు తండ్రి. మరి ఎవరైనా వచ్చి ఉన్నట్లయితే, నిన్ను ఎరగని వారు వచ్చి ఉన్నట్లయితే వారిని మీరు దర్శించండి, వాళ్ళని తాకండి ప్రభా. వారు తప్పకుండా నీ వైపునకు రాగలిగినట్లుగా సహాయం చేయండి. వాక్యం ద్వారా మాట్లాడండి. వినుట వలన విశ్వాసం కలుగునని చెప్పబడిన ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా నిన్ను తెలుసుకొని నిన్ను అంగీకరించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, కృపతో కనికరంతో ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకొంచున్నాము. ఈ దినం తండ్రి ప్రపంచమంతటా నీ వాక్యం ప్రకటించబడుతున్నది. మరి అందరూ కూడా తెలుసుకొని నిన్ను అంగీకరించే కృపను దయచేయండి. ప్రతి ఒక్క హృదయాన్ని తాకులాగున సహాయం చేయండి. మా తండ్రి దేవా, నీవు ఎంత గొప్ప దేవుడవు ప్రభా. మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, మరి సేవకులను నీ నోటి బూరగా వాడుకోనమని ప్రార్థిస్తున్నాము ప్రభా. వారి ద్వారా మీరు నీ యొక్క ఆత్మాభిషేకం చేత వాళ్ళను సరైనటువంటి వాక్యం అందించినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవ, ఎంతోమంది నైనా సంఘానికి రాలేక అనారోగ్యంతో, లేకపోతే ఏ కారణాల చేతనైనా నీకు దూరంగా ఉన్నారేమో, అలాంటి వారిని అందరినీ మీరు ఆకర్షించమని ప్రార్థిస్తున్నాము ప్రభానైనా. సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశ్రయించండి. కుటుంబాలలో ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించండి ప్రభా. ఎవరెవరైతే కలతలతో మరి మనస్పర్ధలతో ఉన్నారో అవన్నీ కూడా తొలగించి సంపూర్ణమైన శాంతిని, సమాధానమును ఆ కుటుంబంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, మరి ఏ కుటుంబం కూడా విడవబడిన కుటుంబం లాగా ఉండకూడదు. ఏ కుటుంబంలోని ఒక వ్యక్తి కూడా నాయన విడవబడకుండా మీరు సహాయం చేయండి నాయన తండ్రి. మరి మీరు రహస్య రాకడ ఎంత దగ్గరగా ఉన్నది ప్రభా. ప్రతి ఒక్కరూ ఎత్తబడిలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాము తండ్రి. ఈ దినము మరి నీవు చేస్తున్నటువంటి పరిచర్య జరుగుతున్న
ప్రతి ప్లేస్లో ఎవరెవరైతే సహాయం చేస్తున్నారో వారిని అందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము. ఏ చిన్న పని నెగ్లెక్ట్ చేయబడినా కూడా మరి పరిచర్య సరిగా జరగదు. కాబట్టి ప్రతి పనిని కూడా పని చేస్తున్న వారిని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము. ప్రభా, ఎవరెవరు తమ హృదయ వేదన నీ సన్నిధిలో కుమ్మరించుకుంటున్నారో వారి మనవులు ఆలకించి వారికి తప్పకుండా వారికి కావలసిన అనుగ్రహించమని వేడుకొంచున్నాం. కొదవలన్నీ తీర్చండి, అవసరతలను తీర్చండి, అనారోగ్యంను తీసివేయండి, స్వస్థత అనుగ్రహించండి. వివాహంలో కావలసిన వారికి వివాహాలు జరిగించండి. ప్రభా, నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి. అప్పుల సమస్యల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రతి ఒక్కరికి కూడా విడుదల యేసునామములో దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మరి ఎంతోమంది సంతానం కొరకు నీ వైపు చూస్తున్నారు, వాళ్ళను కూడా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, మరి ఎవరెవరైతే తండ్రి మరి నీకు దూరంగా ఉంటున్నారో వారిని మీరు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, నీవు ఆకర్షిస్తేనే తప్ప ఎవరు కూడా ప్రభువైన యేసు దగ్గరికి రారని మరి ప్రభువు చెప్పాడు కదా. ఆ విధంగా ఎవరు కూడా నాయన నీకు దూరంగా ఉండకూడదు తండ్రి. కృప చూపించమని వేడుకొంచున్నాము. మా ప్రభా నాయన, మరి ఏ పరిస్థితులలో ఉన్న వారినైనా సరే మీరు దగ్గరికి తీసుకొని ఆదరించే దేవుడై ఉంటున్నారు. ప్రభా, ఎంతమంది ఒంటరితనంతో బాధపడుతూ ఉన్నారో నాయన, వారికి అందరికీ కూడా ఆదరణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ప్రభా, కృంగిన వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, మరి ఇంకా రకరకాల పరిచర్యలు జరుగుతుంటుండగా ఆ పరిచర్యలన్నింటినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము. ప్రభా, మరి మారుమూల ప్రాంతాల్లో, పల్లె ప్రాంతాల్లో, ఏ అనుకూలత లేని ప్రాంతాలలో అనేక మంది సేవకులు నీ సేవను జరిగిస్తున్నారు. వాళ్ళని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా, వారి యొక్క సేవను మీరు అద్భుతంగా ఆశీర్వదించండి. వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి దేవా. ఇజ్రాయెల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా దేశంను దీవించి మా దేశంపై కూడా నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, మరి ఈ దినం తండ్రి ఎవరెవరైతే బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్నారో వారిని అందరినీ దీవించి ప్రభా, మరి వారికి గతంలో చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రార్థనలు కోరే ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకునండి. ఈ ప్రార్థనలలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఎవరికి ఎలాంటి సమస్యలున్నా వాటినన్నిటి నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ పునరుత్థాన దీవెనలు ప్రతి ఒక్కరికి కలుగునట్లుగా మీరు దీవించండి. ఆమెన్, ఆమెన్.